సో గైస్ నిన్నైతే ఒక వీడియో చేశాను జియో ఫైబర్ గురించి. సో నాకు ప్రాబ్లం ఏంటంటే నా అమౌంట్ అనేది రీఫండ్ రాలేదు. సో ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో వాళ్ళ మీద ఒక వీడియో చేశాను. వాళ్ళు రియాక్ట్ ఎన్ని రోజులు నేను ఫోన్ చేస్తున్నా కానీ రియాక్ట్ అవ్వాల. నేను ఒక వీడియో చేసి రియాక్ట్ అయ్యాడు. ఏమని చెప్పాడు, నేను ఎందుకు నా పర్సనల్ గురించి వస్తున్నావు. మరి నాది ఆర్డర్ చేసావు నువ్వు, నేను కంపెనీతో మాట్లాడాలా చెప్పు. ఎన్ని రోజులు కాల్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు వీడియో పెడితే ఇది చేస్తా అది చేస్తా కంప్లీట్ చేస్తా చేసుకోవాలి. కంప్లీట్ చేస్తా చేసుకో, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఎన్నిసార్లు కంపెనీకి కాల్ చేస్తాను, నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను, ఎన్ని రోజులు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేవు. కానీ నిన్న వీడియో పెడితే కాల్ చేసి ఎందుకు అయ్యే పెట్టినావు, ఏంది పెట్టినావు. ఆయన ఏమన్నారు, వీడియో చేయి ఏదైనా చేయి అన్నారు. ఆ రికార్డ్స్ కూడా ఉన్నాయి. నువ్వు నన్ను నిన్న ఫోన్ చేసావు, ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మెయిల్ పెట్టమన్నా, మెయిల్ కూడా పెట్టినా, అవి కూడా ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్స్. ఇప్పుడేంటి, ఆ రోజు పెద్ద పుడింగా చెప్పావు కదా నా సాలరీ పడగానే ఇచ్చేస్తాను అనేసి. ఇచ్చేసింది కదా నువ్వు, ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఇచ్చేసింది అడిగేవాడి కదా, అడిగేవాడినా కాదు కదా, మరి ఎందుకు అంటున్నావు? ఇది చేస్తా అది చేస్తా కంప్లీట్ వెళ్ళి ఎన్ని రోజులు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేని వాడివి. ఆ రోజు ఆఫీస్కి వచ్చిన వెంటనే నేను వచ్చిన తర్వాత నీ ఎంత డబ్బులు, 1113 రూపాయలు అంతే కదా అమౌంట్. అది నా సాలరీ పడగానే ఇచ్చేస్తాను పెద్ద పుడింగా చెప్పేసావు కదా ఆ రోజు. నువ్వు డబ్బులు ఇవ్వాల్సింది, ఎందుకు ఇవ్వలేదు అసలు? ఆ దయనేది కూడా చెప్పేసాడు నా సాలరీ పడితే నీ కూడా ఇచ్చేస్తాను అనేసి. అసలు దయనేదికి రీఛార్జ్ చేయడమే రాదు. మా ఫ్రెండ్ వాళ్ళ వెళ్తే ఒకసారి రీఛార్జ్ చేయడానికి బిమ్మిడి అయిపోయాడు, రీఛార్జ్ చేయడం రాదు. మళ్ళీ ఆఫీస్కి వచ్చేసి నా సీట్లో నువ్వు కూర్చో. నువ్వు ఎంప్లాయ్, నేను ఎంప్లాయ్నా? నువ్వు ఎంప్లాయ్ కదా, నా దగ్గర వచ్చావు కదా, ఆర్డర్ చేసావు కదా, క్యాన్సిల్ చేయాలి మీదే వాయిస్తా కదా, అమౌంట్ పడితే మీదే వాయిస్తా కదా. ఎప్పుడు చేసావు? ఆగస్ట్ 22, 2025. ఇప్పుడేంటి మార్చ్ 2026. అప్పుడు దాకా కాల్ చేస్తున్నావు, నా రికార్డ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ప్రవీణ నీకు ఫోన్ చేస్తే ఏమన్నారు, దయనదితో ఇదితో మాట్లాడిన తర్వాత నీకు కాల్ చేశాను, అందుకని మీరు రెస్పాన్స్ అవ్వలేదు. ఇదేనా జియో ఫైబర్ ఉన్న ఎంప్లాయీస్? ఎవరు కూడా జియో ఫైబర్ ఎంప్లాయీస్ కూడా నమ్మకం. ఇంకేంటి అని నా పర్సనల్ వస్తున్నాం అనేసి. డబ్బులు ఎవరికి ఊరికి రావండి కదా, అది నా డబ్బులు కదా, నేను పే చేసింది. ఆ రోజు నువ్వు దయనేది వచ్చావు ఇంటి దగ్గరికి, మీ ఎదురుగానే పే చేశా. ఇప్పుడు ప్రాబ్లం అయితే నీకు అడగాల లేదా కంపెనీ వాడికి అడగాల? మీరు ఎంప్లాయీస్ కదా జియోలోనే, మీకే అడగాలి కదా. కంపెనీ వాళ్ళు కాల్ చేయమన్నా చేసిన, ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఆ రెస్పాన్స్ అవ్వలేదు. వాళ్ళు చెప్పారు ఇంజనీర్తో అడగడానికి, ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మీరేమో కంపెనీతో మాట్లాడుంటున్నారు. ఆ రోజు మీ ఆఫీస్కి వచ్చేది మాట్లాడారు కదా, ఎస్ఆర్ నెంబర్ పెట్టారు కదా, దానికన్నా 100 ఎస్ఆర్ నెంబర్లు ఉన్నాయి నా దగ్గర. ఎస్ఆర్ నెంబర్ తెచ్చాలి, వీక్లీ క్యాన్సిల్ అవుతున్నాయి డబ్బులు. ఆ రోజు నువ్వు ఒకటే అవసరం. ఆ రోజు వచ్చినప్పుడు ఆఫీస్కి పెద్ద ఫుడింగ్ లాగా చెప్పావు కదా, డబ్బులు ఇచ్చేస్తాను, మరి నువ్వు నా ఆఫీస్కి రాకు, నా ముఖం చూడకు, అదే మాట ఉండాల్సింది నువ్వు. ఇలా చెప్పొచ్చావు. మళ్ళా సౌదీ ఒకటి ఏమని, వైజాగ్ వెళ్ళాను, వైజాగ్లో ఫోన్ ఎవరో దొంగతనం చేశారు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, కాల్ అవ్వడం లేదు చెప్పావు వైజాగ్ అంటే ఇచ్చేప్పుడు వచ్చినప్పుడు. దాని తర్వాత వాట్సాప్ కాల్ చేస్తే ఆయన కూడా లిఫ్ట్ చేయలేదు, నా ఎదురుగా చేశా. తర్వాత సిమ్ ఆఫ్ చేసావు నువ్వు. ఇప్పుడేమో అదే నెంబర్ మీద నెక్స్ట్ డే నువ్వు కాల్ చేసావు. నువ్వు కాల్ చేసావు, నేనే చేశాను, తర్వాత లిఫ్ట్ చేసావు. ఆ ప్రవీణ్ అన్నకి చెప్తే అన్నయ్య కాల్ చేసిన లిఫ్ట్ చేయడం అనేది అంటే సరే ఈసారి చేస్తా ఉన్నా. నెక్స్ట్ టైం కాల్ చేస్తే నువ్వేం చెప్పావు, లిఫ్ట్ చేసావు. దాని తర్వాత నిన్న వీడియో పెడితే నిన్న నైట్ కాల్ చేసావు వాట్సాప్ కట్ చేస్తే మళ్ళీ నార్మల్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఫోన్ పే చేస్తాను, ఫోన్ పే చేయాలంటే నా దగ్గర ఫోన్ లేదు కదా, ఎట్లా చేయాలన్నావు ఆ రోజు. అమౌంట్ నీకు అడగాల్సింది కాదు, నువ్వు ఇచ్చేస్తావు అన్నా కదా, అది పెద్ద పుడింగ్ లాగా. ఆ మాట అనేది ఉండాల్సింది నువ్వు జియో ఎంప్లాయీస్గా. మరి రీఫండ్ చేస్తావు ఏమన్నా రీఫండ్ నేను చేస్తాను అన్న. నేను చేసేవాడిని అయితే నీకెందుకు అడగాల్సింది? నువ్వు అసలు ఎందుకు ఎంప్లాయ్గా ఉండాల్సింది? జియో ఎంప్లాయ్గా కంపెనీ వాడికి అడగాలంట. నేను ఆ రోజు వచ్చావు కదా, నువ్వే చేసావు కదా, నీకు అడగాలి కంపెనీ వాడికి అడగాల. అన్న విజయ్ అన్న, నాకు నీకు పర్సనల్ ప్రాబ్లం ఏంటి లేదు, గొడవ కూడా లేదు, అసలు దయనేది కూడా ఇది లేదు. దయనేది నువ్వు వచ్చేవు ఆ రోజు ఇన్స్టలేషన్ చేయడానికి, కానీ ఆర్డర్ చేసావు అన్నీ చేసావు. కానీ ఒక జియో ఎంప్లాయ్గా ఒక కస్టమర్కి ఎట్లా ట్రీట్ చేయాలో తెలీదు. అసలు ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది కూడా సాల్వ్ చేయడం తెలీదు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే నీకెందుకు వీడియో చేస్తాను నీ గురించి? ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేసింది కదా, చేయలేదు, అందుకోసం నేను వీడియో చేశాను. 6 monthsగా నేను ఫోన్ మాట్లాడుతున్నావు నా కంపెనీతో, అసలు ఎవరు రెస్పాన్స్ అవ్వడం లేదు. మెయిల్ కూడా పెట్టాను నీకు ఈరోజు. నువ్వేమన్నావు, పర్సనల్గా జియో మెయిల్ పెట్టమన్నావు. ఆ మెయిల్స్ కూడా చూసావు కదా ఫొటోస్, నేను ఎన్ని మెయిల్స్ పెట్టాను జియో కేర్కి, రెస్పాన్స్ ఏంటి రాలేదు, చూసావు కదా, సైలెంట్ అయిపోయి మెసేజ్ కూడా చూడలేదు ఇప్పుడు దాకా. తెల్లవారు అంటే ఏమన్నా నిన్న ఈరోజు ఇచ్చాపురం మాట్లాడతాం. ఇచ్చాపురం వచ్చాను 10 గంటలకి, ఆఫీస్ బంద్, మెసేజ్ చేశాను, కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. నాకు ప్రాబ్లం లేదు. నువ్వు ఒక జియో ఎంప్లాయ్గా ఒక కస్టమర్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా, అది చేయలేదు.
అది చేయలేకుండా వదిలేసావు. తర్వాత ఏమన్నా ఒక్కటే నాకు ఆ రోజు పెద్ద ఫుడింగ్ అన్నా చూడు, డబ్బులు ఇచ్చేస్తాను నా ముఖం చూడుకు, నా ఆఫీస్ రాకు, అదే మాట మీద ఉండాల్సింది. దాని అనేది కూడా చెప్పేశారు పైసలు ఇచ్చేస్తాను అనేసి.